అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. మరింత ప్రోత్సాహాన్ని మీరు మాకు ఇచ్చిన వారు అవుతారు. తులారాశి వారికి అదృష్టం అంటే వీరిదే. తులారాశిలోకి గురుగ్రహ ప్రవేశం ద్వారా వీరు ఎలాంటి అదృష్ట జాతకంగా మారబోతున్నారని తెలుసుకుందాం. అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లంకె బిందెలు లాంటి శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా మీరు పడబోతున్నారు. ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలన్నది చెప్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా వివరంగా చూస్తే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోర గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. మీరు ఎన్నో దుక్కుల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి. గుప్త నిధుల కోసం ఎతికేవారు కూడా ఒకసారి గురువుగారిని సంప్రదించండి. అలాగే తులారాశిలో గతంలో పోల్చుకుంటే చాలా వరకు తులారాశిలో 5 జాతకాలలో అదృష్ట రాశులలో తులారాశి కూడా ఒకటిగా పేర్కొనడం జరుగుతుంది. అయితే తులారాశిలో ఇప్పటి వరకు లేనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే గతంతో పోల్చుకుంటే ఈ రాశిలో చాలా వరకు 50% మంది బాగున్నారు, 50% మంది ఇంకా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మా జాతకాలు ఎప్పుడు మారతాయా అని ఆలోచిస్తూ ఇలాంటి ఎన్నో వీడియోలు చూస్తూ ఆ వీడియోల ద్వారానే ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళకు అనుకున్నటువంటి అదృష్టం రాక నిరాశ చెందుతూనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద శుభవార్త. తులారాశిలో వారి యొక్క అదృష్టం రెండింతలుగా మారబోతోంది. వీరికి గతంలో కలిసి రానటువంటి వారికి కూడా విపరీతంగా కలిసి వస్తుంది. ఎలాంటి శని ప్రభావాలు ఉన్నా, ఎంత దరిద్ర గడియలున్నా, ఎలాంటి దుష్ట జాతకమైనా సరే ఆ జాతకాన్ని మార్చగలిగేటువంటి ఒకే ఒక్క గురుగ్రహ ప్రవేశం తులారాశిలోకి చేరబోతోంది. ఇప్పుడు తులారాశికి అదృష్ట గ్రహ శాతం ఒక క్రౌసు పైకి ఎక్కింది. ఇప్పుడు గురుగ్రహ ప్రవేశం ద్వారా అది సమానమయ్యి వీరి జాతకంలో అద్భుతాలను సృష్టించబోతోంది. అద్భుతాలను సృష్టించబోతోంది అంటున్నారు గురువుగారని. ఆకాశం నుంచి ఏం డబ్బులు ఊడిపడవు, భూగర్భంలోంచి బంగారం తన్నుకుంటూ ఏమీ రాదు. కష్టే ఫలి. మీరు చేసేటువంటి కష్టానికి, మీరు చేసేటువంటి తెలివిగల ఆలోచనలకి ఎలాంటి అద్భుతంగా ఈ రాశులు అనేవి మీకు సపోర్ట్ చేస్తాయన్నది తెలుసుకోండి. ఈ రాశి ప్రభావాలు మీరు చేసేటువంటి ప్రతి పనికి రెండింతలయ్యేలాగా చేస్తాయి. ఉదాహరణకి మీరు కష్టపడి వ్యాపారాలు చేసేటువంటి వారైతే మీ వ్యాపారాల్లో జనాకర్షణ పెరుగుతుంది. జనాలు కూడా విపరీతంగా మీ దగ్గరికి వచ్చి కొంటూ ఉంటారు. అలాగే అన్ని విధాలుగా మీరు బాగా సేల్ అయిపోయి ఇంకా కొత్త కొత్త బిజినెస్లు పెట్టాలన్న ఆలోచనలో ముందుకెళ్ళి జనాకర్షణ ద్వారా బాగుపడతారు. గతంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వారికి కూడా వారికి అభివృద్ధి అనేది 2-3 పెరిగి మరొకటి 2 ఫ్యాక్టరీలు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న చిరు వ్యాపారులకి కూడా జనాకర్షణ ఫుల్గా పెరిగిపోతుంది. వాళ్ళు రోజుకి 500 సంపాదించే వాళ్ళు ఇప్పుడు 1500 సంపాదిస్తారు. విషయం ఏంటంటే సంపాదించినటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడం, ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. సంపాదించిందంతా కూడా కరిగిపోతూ ఉంటుంది, డబ్బు నిలబడదు. అలాంటి ప్రతి ఒక్క కార్మికులకు కానీ, చిరు వ్యాపారులు కానీ, కూలి పని చేసుకునేటువంటి అన్నలకు కానీ చాలా చక్కగా వారి డబ్బు వారికి మిగులుతుంది. ఇతర ఖర్చులు తగ్గడం అనేది చాలా తగ్గుముఖం పడుతుంది. అనారోగ్య సమస్యల్లోంచి కూడా వీరు బయటకు వస్తారు. ఎక్కువగా ఇక్కడే ₹1000 అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటుంది. వృధా ఖర్చులు పెట్టడానికి మీరు ఇష్టపడరు. అలాగే చిన్న వ్యాపారులు అందరూ కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు లేక బాధలు పడుతూ, అవమానాలు పడుతూ వీడి ఇంతే, వీడి పనికిరాడు, సరిగ్గా చదువుకోలేదు, వీడి చదువుకి వీడి ముఖానికి ఏ ఉద్యోగం వస్తుందని మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబీకులు కూడా అవమానిస్తూ ఉంటారు. అలాంటి తులారాశిలో ఉన్న ఆడవారికి కానీ, మగవారికి కానీ మనం ఎంత చదువుకున్నా ఆవగింజంత అదృష్టం అనేది లేకపోతే మనకు రావాల్సిన ఉద్యోగం పక్కోడికి వస్తుంది. మనకు పడాల్సినటువంటి జీడిపప్పు పక్కనోడికి పడి వాడికి పడాల్సిన రాయి మనకు పడుతుంది. అలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాగ ఎన్నో రకాలుగా మీరు అవమానాలు పడుతూ ఉన్నారు. మీరు పడ్డటువంటి అవమానాలకి ఇప్పుడు ఫుల్ స్టాప్. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మంచి ఉద్యోగాలు వస్తాయి.
మీరు కాళ్ళ ఎగరేసుకొని తిరిగేటువంటి అవకాశం. మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, గౌరవిస్తారు, మీకంటూ ఒక విలువ ఇస్తారు. ఇలాంటి విలువ ఇస్తున్నారంటే మీరు ఆలోచించండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగ్గట్టు, మీ చదువుకు తగ్గట్టుగా మీకు ఉద్యోగాలు వస్తాయి. 10వ తరగతి చదివిన వాడు కలెక్టర్ అవడు కాబట్టి 10వ తరగతి చదివిన వారికి వారి చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు వచ్చి బ్రహ్మాండంగా చక్కగా వారి యొక్క జాతకం ఉంటుంది. స్త్రీలకైనా అంతే. ఆడవాళ్ళలో చాలామంది భర్త చనిపోయినటువంటి మహిళలు, లేదా చేయూత లేనటువంటి మహిళలు, సొంతగా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి ఆలోచించే మహిళలను కూడా చాలామంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆడవారు అంటే ఆదిశక్తితో సమానం. వీరు ఏదైనా పెట్టారు అంటే ఇప్పుడు గనక నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల ఒక 10 షాపులు ఉండి వీరు అదే షాప్ పెట్టారంటే 10 షాపులు పడిపోయి వీళ్ళ షాపే పైకి లేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే గతంలో ఉద్యోగాలు చేస్తూ ఇతర దేశాలు వెళ్ళాలని ఎన్నో వీసాలు వేసినా మన పక్కన కూర్చున్నోడికి, అటు కూర్చున్నోడికి, అర్హత లేనోడికి కూడా వీసాలు వచ్చి ఇతర దేశాల్లో సంపాదిస్తూ ఉంటారు. అలాగా ఇతర దేశాలకు వెళ్ళాలనుకుని కార్మిక పని చేయాలనుకునేటువంటి వారు, కువైట్, దుబాయ్ వెళ్ళాలనుకునేటువంటి వారు, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు అవకాశాలు రావాలి కంపెనీలు అనుకునేటువంటి వారు కూడా ఖచ్చితంగా శుభ్రంగా బయలుదేరతారు, వీసాలు వస్తాయి. అలాగే ఇండియాలోనే ఉంటూ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఇతర చిన్న చిన్న ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి కానీ వారికి ప్రమోషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే జీతాలు కూడా డబ్బులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. స్థానబలం మారుతారు, చాలా బాగా కలిసి వస్తుంది. అస్సలు ఎంత కష్టపడ్డా కలిసి రావట్లేదు, ఉద్యోగాల్లో డబ్బులు నష్టం అని బాధపడేటువంటి వారు మీరు ఒక పని చేయండి. మీరు చేసేటువంటి ఉద్యోగమో లేదా మీరు ఉన్నటువంటి ఇల్లు బాగోలేకపోతేనే అలా ఇబ్బందులు పడతారు. కాబట్టి వెంటనే మీరు మార్చుకుంటే మీకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళు కానీ చాలా బాగుంటారు. సినీ ఫీల్డ్లో కానీ అలాగే రాజకీయాల్లో చేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు అనేది వచ్చి అద్భుతంగా ఈ ఇల్లు మారేటువంటి అవకాశం ఉంది. అలాగే లంకి బిందులు లాంటి శుభవార్తలు అని చెప్పాను. ఒకటి, మీ గతంలో మీరు ప్రేమించి దూరం అయిపోయినటువంటి అమ్మాయి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. 2, మీకు గతంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. మీకు ఎవరన్నా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి డబ్బులు మీకు ఇచ్చేస్తారు. స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, నూతనంగా వాహనాలు కొంటారు. అద్భుతంగా మీకు కలిసి వచ్చి బంగారంగా ఉంటారు. అలాగే గుప్త నిధుల కోసం వెతికేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పిచ్చి ఉన్న వాళ్ళకు కూడా గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం ఉంది. గుప్త నిధులు బయటికి రావడం కోసం ఒకసారి గురువుగారిని సంప్రదించండి. రైతులకు కూడా 2 పంట ఎక్కువగా వస్తుంది. రైతులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి చదువులో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మోటార్ ఫీల్డ్ చేసేటువంటి వాళ్ళకు కూడా మోటార్ ఫీల్డ్లో నూతన వాహనాలు కొనుక్కుంటారు. ఆటో డ్రైవర్లు కానీ కారు నుంచి లారీ డ్రైవర్ల వరకు కొత్త వాహనాలు కొనుక్కొని చాలా చక్కగా ఉంటారు. మిత్రులారా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదున్నా మీకు నిక్కచ్చిగా ముఖం ముందే చక్కగా చెప్తాను, లైక్ చేసుకోండి.